హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా వ్లాగ్స్. ఈరోజు వీడియో చూస్తున్నారు కదా. వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకి సమ్మర్లోనే కాదండి, ఇప్పుడు కూడా మ్యాంగోస్ దొరుకుతాయి. సంవత్సరం అంతా కూడా మ్యాంగోలు దొరుకుతాయి అన్నమాట. ఈ మా పొలంలో కాసినవి పునాసకాయలు అంటారనమాట. వాటిని తెచ్చి పండేసి పండిన తర్వాత వాటిని తొక్క తీసేసి ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసి మిక్సీ పట్టాలన్నమాట. తొక్కలు తీసేసాం, అదిగో ముక్కలుగా కోసాం కదా, ఆ ముక్కలు కోసినవి మిక్సీలో వేస్తున్నాను నేను. మిక్సీలో అది కొద్దిగా మెత్తగా దానికి సరిపడా మనం పంచదార వేసుకోవాలి. వేసుకున్నాక అది మెత్తగా పేస్ట్ మిక్సీలో చేసుకుని దానికి పాలు కాసి చల్లార్చిన పాలు పోయాలన్నమాట. నేను కొద్దిగా ఎక్కువగానే పోసాను పాలు. ఐస్ క్రీమ్ పాలు మన ఇంట్లో చేసుకునేదే కదా, చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. ఇగో ఇలా పేస్ట్ వచ్చిందనమాట. దాన్ని తీసి ట్రేస్ ఉంటాయి కదా, వాటిలోకి అలాగైతే పడిపోతుందని చెప్పేసి స్పూన్తో వేసాను అనమాట. స్పూన్తో వేసేసి దాన్ని మూత పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇక మా మనవరాలు పెడుతుంది అనమాట మూతలో. ఐస్ క్రీమ్ అది మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసుకుని హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళకి మా పిల్లలకైతే చాలా ఇష్టము. ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే అంతా హెల్తీ అనమాట. ఇలా పెట్టిన తర్వాత ఈ మూత పెట్టేసి ఈ డీప్ ఫ్రిడ్జ్లో మనం పొద్దున పెడితే ఒక 5-6 గంటలు పెడితే అది గడ్డ కట్టేస్తుంది. తర్వాత ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది అనమాట. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈ మామిడికాయలు మీరు కూడా ఇలా బయట అంటే ఏమో తెలియదు మరి మీకు దొరుకుతాయో లేదో, కానీ మాకు అయితే ఎప్పుడూ ఉంటాయి సంవత్సరం అంతా కూడా. పచ్చికాయలు అయితేనేమో పప్పులో వేసుకుంటాము, అవి అలాగే బయట 2 రోజులు పెడితే అవి పండిపోతాయి అనమాట. వాటిని తీసి ఇలా చేసుకోవచ్చు. అది ఐస్ క్రీమ్ ట్రేలో కొద్దిగా పట్టింది కాబట్టి నేను గాజు దాంట్లో బాక్స్లో వేసేసి అది కూడా మూత పెట్టేసి డీప్లో కొద్దిగా ఎక్కువగా ఉంది మూత పట్టట్లేదు అని చెప్పేసి స్పూన్తో తీసి దాన్ని కలిపేసి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పూన్తో మనం గిన్నెలోకి తీసుకొని తినొచ్చు అనమాట. అది పిల్లలు ఇప్పుడు దసరా హాలిడేసే కదా, సెలవుల్లో ఇంట్లోనే ఉంటారు, ఇంకా బయటికి తినకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో మ్యాంగో జ్యూస్ అనమాట. అది అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నేను పొద్దున పెట్టాను చేసి, సాయంత్రానికల్లా అది ఐస్ క్రీమ్ లాగా తయారైంది. అదిగో మా పాప తీస్తుంది, మా మనవరాలు తీయాలని అదిగో వచ్చింది చూసారా ఐస్ క్రీమ్ ఎలా తయారైంది. చాలా బాగుంటుంది టేస్ట్గా, ఇంట్లోదే కదా అంతా మన హెల్తీగా ఉంటుంది, ఏం ప్రిజర్వేటివ్స్ ఉండనమాట. చాలా బాగుంటుంది అనమాట. అలాగే వీళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మధ్యాహ్నం పూట చేసుకోవచ్చు. ఈ మనకి సమ్మర్లోనే కాదు ఎప్పుడు కూడా ఇలాగా మ్యాంగో జ్యూస్ మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుని పెట్టుకోవచ్చు, లేకపోతే జ్యూస్ లాగా కూడా తాగొచ్చు అనమాట. అది అలా జ్యూస్ చేసుకొని చూసారా ఎలా ఉందో, బాగా గడ్డగట్టేసి ఐస్ కనపడుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.